విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఏబీటీఎఫ్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం. విద్యా వ్యవస్థ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్. ఆప్నాస్ రద్దు చేస్తే అంతకంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల డిమాండ్. అవార్నింగ్ వాహనాలను బాధితులకు అందజేసిన పోలీస్ కమిషనర్. త్వరిత పరిష్కారం కోసం ముందడుగు వేస్తామన్న డాక్టర్ శంకరప్రత బాగ్చి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రిపై రాష్ట్ర మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. జగన్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు అంటూ చెప్పుకొచ్చారు. జగన్ వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉందని వ్యాఖ్యానించారు. మిర్చికి మద్దతు ధర పెడితే అంతకు మించిన ధర రాదని చెప్పుకొచ్చారు. రైతుకు ఎక్కువ మేలు చేయాలన్నదే మా ప్రయత్నంగా వివరించారు. కేంద్రంతోని నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని చంద్రబాబు కలుస్తారని అచ్చెన్న వెల్లడించారు. నిజమైన నాయకుడు అయితే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేయాలని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జగన్ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు అంటూ పేర్కొన్నారు. ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు. రైతు దీనావస్థలో ఉన్నాడు. పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, మనం ప్రజలకి జవాబుదారీ కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో 60-70% మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు. 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం. ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం. 5 సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 సంవత్సరాల్లో
మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు, స్ప్రింక్లరు, ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు. ఒక్కరికైనా నువ్వు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది, గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఈరోజు ప్రధానమైనటువంటి పంట ప్యాడీ, రైస్. నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావా అని అడుగుతున్నాను. కొన్న తర్వాత నెలల తరబడి రైతుకు ఒక పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. మేము అధికారం వచ్చిన నాటికి 1600 కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే, ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని 1600 కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నాను. ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి 2 గంటల్లోనే రైతుకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదు. ఏపీయూఎస్ఎంఏ కూటమి ప్రభుత్వ సంయుక్త మద్దతుతో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నట్లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి మూలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు కూడా రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని ఉద్దేశంతో మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలపడం ఆనందదాయకమని అన్నారు. ఓ మంచి అభ్యున్నత గల సమాజం కోసం కూటమి చేసే ప్రయత్నాలకు ఉపాధ్యాయ వ్యవస్థ కృషి అవసరమని చెప్పారు. సమావేశంలో ఏపీయూఎస్ఎంఏ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ కు కూడా తమ సంపూర్ణ మద్దతు పాకలపాటికి ప్రకటించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వారి పట్ల మాకు ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా రఘువర్మ గారికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. అది మా జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా దీన్ని వారు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని వారి సూచనలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి రఘువర్మ గారు ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి. టీచర్స్ కమ్యూనిటీలో అనేక సంవత్సరాలు వారు సమస్యల పట్ల పోరాడినటువంటి వ్యక్తి కనుక వారు మద్దతు మా తరపున మేము అధికారంలో ఉన్నాం కనుక మా మద్దతు తోడవుతే ఇంకా మెరుగ్గా వారు టీచర్లకి అందుబాటులో ఉండడం కానీ ఆ సమస్యలు పరిష్కరించడం కానీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అపుస్మాకు సంబంధించి మరి సుంకర శ్రీనివాస్ గారు వారు కూడా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలపరిచినటువంటి అభ్యర్థి. వారు కూడా జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి సపోర్ట్ పలకడం, మేజర్ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చిన్న స్టోరీ మీతో షేర్ చేస్తాను. ఇంచుమించు 2 ఏళ్ల క్రితం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు వేపాడ చిరంజీవి గారు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత యునానిమస్గా ఒక మంచి అభ్యర్థికి సీట్ ఇచ్చారు అండ్ డెఫినెట్గా గెలుస్తారనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో నేను చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాను. అంటే నేను ఇంటర్వ్యూవరు, ఆయన అయిన గెస్ట్. అండ్ దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సమాజంలో మంచి జరగాలంటే ఏం చేయాలి,
అంటే అప్పుడు ఏ సమాజం అన్నా బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలి, ఏ సమాజం అన్నా నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు, సమాజం కూలిపోతుందని అప్పుడు బ్రిటిష్ రాజ్యం వాళ్ళు కూడా భారతదేశం గురించి ఆలోచించేది కొన్ని మాట్లాడుకున్నాం. మరి మనకి ఇబ్బంది ఏంటి అంటే సమాజంలో ఇతర దేశాల్లో ఫిన్లాండ్, స్వీడన్లో టీచర్లకి ఐఏఎస్ ఆఫీసర్స్ కన్నా ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్కి జీతాలు ఇంప్రూవ్ అయినా సరే సమాజంలో అంత గౌరవం ఇంకా రాలేదు. గౌరవం ఎట్లా పెంచాలి అని కొన్ని విషయాల మీద మేము మాట్లాడుకున్నాం. అప్పుడు ఇట్లాంటి ఆయన ఆ మెజారిటీతో గెలిచిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మంచి వాళ్ళు, ప్రత్యేకంగా టీచర్లు కూడా ప్రజా జీవితంలో వచ్చినప్పుడు పనిచేస్తే సమాజంలో దానికి ఒక గుర్తింపు ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చిరంజీవి గారిని చూస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి కూడా అదే నిజాయితీతో పనిచేస్తున్నారు. ఇంకా మేము అంటాం మా అలాగా పాలిటీషియన్స్ దగ్గరికి కొంచెం లౌక్యం రావాలని, బట్ ఆయన మాత్రం ఓపెన్గా మాట్లాడతారు. సో దట్ ఈస్ గుడ్. సో అదొకటి. అండ్ ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉండాలి, ఎట్లాంటి వాళ్ళు లీడర్లుగా ఉండాలంటే గత 20 సంవత్సరాలుగా చాలామంది విద్యామంత్రులు వచ్చారు, రకరకాల మార్పులు జరిగినాయి. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని వింటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రత్యేకంగా ఈ గత 5 సంవత్సరాల్లో 16,000 పైచీలకు డిఎస్సి పోస్టులు నింపాలని చెప్పి తొలి సంతకం చేయడం జరిగింది. ఈ కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అయిపోగానే మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఉపాధ్యాయులు పాఠశాలకు పంపించడానికి మా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఇక గత ప్రభుత్వంలో టీచర్లందరూ కూడా 117 జీవోను రద్దు చేయమని చెప్పి విపరీతంగా ఆందోళన చెందారండి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 117 జీవోను రద్దు చేస్తూ దాని ప్రత్యామ్నాయ జీవోని ఇప్పటికే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో తయారవుతుంది. ఈ జీవోను తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుల అందరి మనోభావాలు, వారి అభిప్రాయాలు తీసుకొని దీని ప్రత్యామ్నాయ జీవోని తయారు చేస్తున్నాం ఇప్పటికే. అట్లాగే బదిలీలు, రేపు బదిలీల చట్టం కూడా తొందరలో రాబోతుంది. ఈ బదిలీల చట్టం వచ్చే సమయంలో కూడా లోకేష్ బాబు గారు కానీ లేదంటే మన కమిషనర్ గారు కానీ ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలన్నిటి కూడా తీసుకుని ఆ బదిలీల చట్టంలో పెట్టాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గారు పెట్టడం నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ఉపాధ్యాయులకి మా ఎన్డీఏ ప్రభుత్వం ఎంత విలువిస్తుందనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే జూనియర్ కళాశాలకు వచ్చేసరికి ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలకు కూడా లోకేష్ బాబు గారు విస్తరించడం జరిగింది. డిగ్రీ కళాశాలకు వచ్చేసరికి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే చాలా ట్రాన్స్పరెంట్గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇచ్చి ఎవరు ఏ ప్లేస్ కోరుకున్నారో ఆ ప్లేసు పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. కేజీబీవీలకు వెళ్ళేసరికి మొన్ననే కేజీబీవీలకు వెళ్తే మాకు నైట్ చాలా ఇబ్బంది అవుతుందండి, మాకు హాస్టల్ వాటిని పెడితే బాగుంటుందని కేజీబీవీ వాళ్ళు అడిగారు. దీన్ని కూడా లోకేష్ బాబు గారు సానుకూలంగా స్పందించారు. ఈ ఎన్నికలు అయిపోగానే కేజీబీవీలకి హాస్టల్ వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇది ఈ ఎన్నికలు అయిపోగానే కేజీబీవీలకి హాస్టల్ వాటిని కూడా ఇవ్వడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం లోకేష్ ప్రథమంగా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మహనీయుడు నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వకంగా వారికి పాదాభినందనం చేసుకుంటూ, మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, ఈ ప్రాంతానికి విశాఖ జిల్లాకి ఎంపీగా ఉన్నటువంటి భర్త గారికి, మరి అదేవిధంగా వేలపూడి రామకృష్ణబాబు గారికి, మరి వేపాడ చిరంజీరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారికి, మా సంక్షేమం కోరుతూ రాష్ట్రం నుంచి పార్టీ పంపించినటువంటి మరి మద్దతుదారులైనటువంటి మరి ఎక్స్ఎమ్మెల్సీ. నా పేరు డాక్టర్ శంకర శ్రీనివాసరావు. నేను అబుస్మా స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఈ టీచర్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా ఉన్న నేను జరిగిన పరిణామాలంటే అనుకోకుండా ఈ గవర్నమెంట్ నుండి వర్మ గారికి మద్దతు ప్రకటించడంలో జరిగిన జాప్యం కారణంగా టెక్నికల్గా నేను బ్యాలెట్లో నా నేమ్ ఉండడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే భరత్ గారు, అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, వీరి మీద నమ్మకం, అట్లాగే రీసెంట్గా జరిగిన మీటింగుల్లో మా ప్రైవేటు పాఠశాలలు వీటి సమస్యల గురించి ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, అందువల్ల ప్రభుత్వానికి అనుకూలంగా గత కొన్ని సంవత్సరాలుగా మేము అనేక రకాలుగా ప్రభుత్వం ఏర్పడడంలో కూడా అబుస్మా ప్రముఖ పాత్ర వహించింది. దాని ఫలితంగా ఏర్పడిన గవర్నమెంట్కి అనుకూలంగా మేమందరం కలిసి ప్రయాణించాలనే ఒకే ఒక ఆశయంతో రఘువర్మ గారిని బలపరచడానికి మా సంఘాలన్నీ కూడాను తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మా అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి టీచరు కూడాను
టెక్నికల్గా నా నేమ్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా రఘువర్మ గారే ప్రైవేట్ పాఠశాలలు క్యాండిడేట్ అనుకుని తప్పనిసరిగా ఆయన 7వ నెంబరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెట్ల విజయ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అంటూ మాజీ ఎమ్మెల్సీలు పిట్టపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విజయ్ గౌరి ఎన్నో మహిళా ఉద్యమాల్లో పాల్గొని ప్రజాసేవ కార్యక్రమాలు చేశారని చెప్పారు. రాజకీయాలకు, అవినీతికి తావు లేకుండా నిజాయితీగా ఆమె సేవ చేస్తారని అన్నారు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయుల సమస్యలపై పనిచేసి పరిష్కార దిశగా ఆమెకు ఎంతో అనుభవం ఉందని తెలిపారు. 6 ఏళ్ల కాల ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకు వచ్చారని చెప్పారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి మురళీధర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదటి స్థానంలోనే ఉన్నారు బ్యాలెట్ పేపర్లో కూడా. రాష్ట్రంలో 2007లో శాసన మండలి పునరుద్ధరించబడిన తర్వాత ఈ 18 ఏళ్లలో 14 మందిని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన ఒక ఇండిపెండెంట్ ఫోరంలో ఉన్న మేము ఎన్నిక కావడం జరిగింది. అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రలోనూ కూడా పీడీఎఫ్ ఒక ప్రధానమైన పాత్ర పోషించే ఫోరంగా, ఇండిపెండెంట్ ఫోరంగా ఉంది. మొదట కోరెట్ల విజయ గౌరి గారిని గురించి చెప్పే ముందు పీడీఎఫ్ను గురించి 2 మాటలే చెప్తాను. మేము ఏ పరిస్థితుల్లోనూ మా అభ్యర్థులము మా జోబీలో నుంచి ₹1 కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టము. ఇది ఒక నార్మ్. ఉపాధ్యాయులే లేకపోతే మమ్మల్ని అభిమానించే వాళ్ళే విరాళాలు ఇచ్చి మమ్మల్ని గెలిపించుకోవాలి తప్ప మేముగా ఖర్చు పెట్టే పద్ధతి మా ఆర్గనైజేషన్లో లేదు. 2, మా జీతనాతాలను కూడా మళ్ళీ మేము ఆ సంఘాలకే జమ చేస్తాము. ఇదొక విధానాన్ని మేము పాటించాం. దానికంటే కీలకమైంది, నేను కూడా ఎమ్మెల్సీగా ఉండగా 5 మంది ముఖ్యమంత్రులు మారారు. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ వైపుకు ఒరిగిపోకుండా నికరంగా మధ్యలో నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మాత్రమే ఉంటాము. దీన్ని మేము డిక్లేర్ చేసి చెప్తున్నాం. మేము ఏ వైపుకి ఒరిగిపోయే సమస్య లేనే లేదు. విజయ్ గౌరి గారు కూడా ఈ ప్రమాణాలనే పాటిస్తారనే ఉద్దేశంతో ఆవిడకి సుదీర్ఘమైన 40 ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయ ఉద్యమంలోనూ మిగతా ఉద్యమాల్లోనూ ఉంది కాబట్టి ఆమెను ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, సందర్భం చాలా సంక్లిష్టమైంది. మరీ ముఖ్యంగా గత 6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగం ప్రయోగాల మీద ప్రయోగాలు చేసిన ఫలితంగా ఇప్పటికే 6.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్ని వదిలేశారు. దాదాపు ప్రాథమిక విద్య పతనావస్థలోకి చేరుకునింది. 32,000 ఉపాధ్యాయ పోస్టులు ఈ కాలంలో రద్దయినాయి. ఇదొక వాస్తవం. మళ్ళీ ఇప్పుడు 12,274 ప్రాథమిక పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్ కింద మారితే రేపు జూన్లో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి సంస్కరణలు గాన, అంటే ఒక ప్రైమరీ స్కూల్లో మిగతా ప్రైమరీ స్కూళ్ళన్నిటినీ విలీనం చేయడం అనేది కన్నా జరిగినట్టుగానైతే నా అంచనా ప్రకారంగా భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో 24,000 సింగిల్ టీచర్ స్కూళ్ళు వస్తాయి. ఇది బాధాకరమైన దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా పంథా ఒకటే. మేము దీన్ని గతంలో గట్టిగా ఫైట్ చేసాం. అందువల్ల మా బడి కోసం బస్సు యాత్ర ఇలాంటి వాటి వల్ల ఇష్టం వచ్చినట్టుగా పాఠశాలలని. నా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి 2013లో ఎన్నికై 19 వరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫోరంలో మరి ఆనాడు ఎంఎస్ శర్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలోనే నేను వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది జరిగింది. మాకు శర్మ గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశాను. ఈరోజు జరిగేటటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉండి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జిల్లా రాష్ట్ర అవార్డులు కూడా పొంది, అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ
అనేక సందర్భాల్లో మరి ధర్నాలు, పికెటింగ్లు ఇలాంటి వాటిలో నిరాహార దీక్షల్లో ఆవిడ పాల్గొంటూ అరెస్టులు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నిజాయితీ మరి ముక్కుసూటితనంతో ఆవిడ సమస్యల మీద అవగాహన చేసుకోవటం, ఆ సమస్యల్ని పరిష్కారంలో సంఘాలతో కలిసి పనిచేయటం, ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకతలు. ఈ నేపథ్యంలోనే మరి మాకు 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో పనిచేస్తే అందరూ మరి జెంట్సే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి మరి ఆ రకమైనటువంటి భావజాలము, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి మహిళ విజయగౌరి గారు మరి పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆవిడ కూడా అంగీకరించారు. 6 సంవత్సరాలు పైగా ఉపాధ్యాయ వృత్తి సర్వీస్ ఉంది ఆవిడికి. అయినా దాన్ని వదులుకొని మరి ఈ రోజున మరి పోటీలోకి ఉన్నారు. అయితే మేమంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా విజయగౌరి గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి మరి గెలిపించి మరి శాసన మండలిలో పీడీఎఫ్ యొక్క ప్రస్థానం మరింతగా కొనసాగేలాగా చూడాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఆప్కాస్ రద్దు చేస్తే అంతకంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేస్తారా, పర్మనెంట్ చేస్తారో చెప్పాలి అంటూ రాష్ట్ర పిలుపులో భాగంగా బుధవారం జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. లేని పక్షంలో ప్రభుత్వం ఏపీ సిఓఎస్ రద్దు చేస్తే మున్సిపల్ నేలందరినీ పర్మనెంట్ చేయాలి. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. జీవీఎంసీ కార్మికులు బుధవారం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి నినందించి ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవీఎంసీ కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు టి నూకరాజు, యు రాజు మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, ఆప్కాస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో జీవీఎంసీ కార్మికులు, మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కార్మికులు దాదాపుగా యాప్కాస్లో 46,000 మంది కార్మికులు ఉన్నారు. అలాగే అన్ని సెక్షన్స్ కలిపి దాదాపుగా 107,000 మంది యాప్కాస్లో గత 4-5 సంవత్సరాల నుంచి వేతనాలు పొందుతున్నారు. ఈరోజు మొన్న 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం యాప్కాస్ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయడం చాలా దుర్మార్గం. ఏదైతే గత ప్రభుత్వం ఉందో మున్సిపల్ కార్మికుల్ని, అన్ని రకాల కార్మికుల్ని దళారీలు లేకుండా, దోపిడీలు లేకుండా ఈ ఆప్కాస్ తీసుకొచ్చామని చెప్పి గత ప్రభుత్వం ఆప్కాస్ తీసుకొచ్చింది. ఈ ఆప్కాస్ వల్ల గత ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అతను కూడా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఆప్కాస్ తీసుకొచ్చి అన్యాయం చేయడం జరిగింది. ఈ ఆప్కాస్ వల్ల కార్మికులకు ఒరిగింది ఏంటంటే టైంకి జీతాలు వస్తున్నాయి, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ టైంకు జమ అవుతున్నాయి. కానీ ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని దపదపాలుగా పర్మనెంట్లు చేస్తామని చెప్పేసి అధికారంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు యాప్కాస్ను రద్దు చేస్తున్నాము, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకే, టెండర్లకు, కాంట్రాక్టులకి ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం చాలా దుర్మార్గం, సిగ్గుచేటు. ఎందుకంటే మీరు కార్మికులకు న్యాయం కోసం చేయడానికి ఉన్నారా? మళ్ళీ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టి కార్మికుల జీతాలు సరిగ్గా ఇవ్వకుండా దోపిడీ చేయడానికి మళ్ళీ ఈ విధానం తీసుకొస్తున్నారా? మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఎప్పటికైనా మీరు ఏదైతే ఆప్కాస్ రద్దు చేస్తామంటున్నారో, ఆప్కాస్ రద్దు చేస్తే మొత్తం మున్సిపల్ కార్మికులు 46,000 మంది మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. లేని ఎడల మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడతా ఉన్నారు. ఎప్పటికైనా ఏదైతే మీరు కేబినెట్లో నిర్ణయం చేశారో ఆ ఆప్కాస్ రద్దు విధానాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మీరు ఆప్కాస్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే దోపిడీ లేకుండా, దళారులు లేకుండా కార్మికులకి జీతాలు పొందుతున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీవోలు ఇవ్వాలి. ఆ సర్దుబాట్లే సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప ఆప్కాస్ తీసేస్తే పర్మనెంట్ చేయి, లేదంటే ఆప్కాస్ కంటిన్యూ చేయి. లేని ఏళ్ళ మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.
మార్చి 8వ తేదీన జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పోలీసులు, న్యాయవాదులు, రెవెన్యూ, ఏపీఎన్ఆర్టీసీ తదితర శాఖల అధికారులు కృషి చేయాలి అంటూ జిల్లా న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ముందస్తు సమీక్ష సమావేశంలో అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. రాజీ మార్గాన్ని సుగమనం చేసేందుకు ఇరు పక్షాలను మానసికంగా సంసిద్ధం చేయాల్సిన విధి విధానాలపై పలు సలహాలు, సూచనలు అందించారు. స్నేహపూర్వక వాతావరణంలో కేసులను పరిష్కరించడం ద్వారా ఇరు వర్గాలు లబ్ధిని పొందుతాయంటూ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి న్యాయమూర్తి శేషమ్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మన QJ గారు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కొద్దిగా అన్ఫార్చునేట్ ఏంటంటే ఒక కాంప్రమైజ్ రావడానికి ఒక మంచి సిచ్యువేషన్. ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి? మీ దగ్గర అసలు కేసెస్ ఏం లేవా? కోర్టు కాదు, క్రిమినల్ కేసులనే కలెక్టర్ గారు కోర్టు హోల్డ్ చేస్తారు సార్. అది అనుకుంటున్నారు. సార్ నమస్తే సార్. పాడేరు సార్ డిఆర్ఓని ఆల్రెడీ అక్కడ చెప్పున్నాం సార్. కాకపోతే ఏమవుతుందనేమో ఇలా లోకల్ పెట్టారు సార్. అందరూ నేను కాదు, మళ్ళీ ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు. అంటే మేము చాలా మంది అవేర్నెస్ కల్పించాం సార్. అవేర్నెస్ బయట వాళ్ళకి కాదు, ఇప్పుడు మీకు అవేర్నెస్ కోసం పెట్టింది. మన ఎవరో ట్రైబల్ ఏరియాలోనో ఆ పాకెట్స్లో వాళ్ళ కాదు అవేర్నెస్. అఫీషియల్స్కి వాళ్ళ ముందున్న కేసులు కొంతమందికి తెలియకపోతే అడిగి లోక్ అదాలత్కి ప్రాసెస్ చేయటం. ఎన్ని కేసెస్ ఉన్నాయి మీ దగ్గర? ఏ కోర్టులో ఉన్నాయి? కేసు నెంబర్స్ ఏంటి? అసలు కేసు రాజీ అవ్వచ్చా అవ్వకూడదా? ఎంత వర్క్ చేయాలనుకుంటున్నారు? దేర్ ఆఫీస్ ఇది మా కోర్టులోనా ఏంటి? 23 కేసులు ఏంటండి? మా దగ్గరే ఉన్నాయి కదా. డిస్టిక్ మొత్తం ఈ కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 23 ఉన్నాయి సార్. 23. పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు 90% వాళ్ళ దగ్గర మా ఆఫీసర్ గారు రావాలి. డెత్ కేసెసే అన్నారేంటి? మరి ఇంజురీస్ ఎవరన్నా రాజు వద్దన్నారా ఏంటి? జోన్లో ఒకలే చూస్తారు సార్ మళ్ళీ ఆఫీసర్ గారు. విశాఖపట్నం డిస్టిక్లో అని 42. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ లేఅవుట్లో అస్థిపంజరం బయటపడింది. ఆనందపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. జీవనాధారం కోసం వీధి వీధి తిరుగుతూ జాతకం చెప్తూ ఉండే మోతి అప్పన్నగా మృతదేహంగా పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా నార్త్ ఏసీపీ కేసును విచారిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో అస్థిపంజరం ఉండటంతో భీమిలి పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తును చేపట్టారు. మీ నాన్నగారి పేరు ఏం పేరండి? మోతి అప్పన్న సార్. ఆయన మీ నాన్నగారని మీరు కన్ఫర్మ్ చేసి చెప్పారా? సార్ కన్ఫర్మ్ సార్. మీ నాన్నగారే? నాన్నగారే. మీకు ఎవరికైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయి? మీకు అనుమానం అనేది 8వ తారీఖు శనివారం ఫోన్ కాల్ మాత్రం ఎక్కువ వచ్చినట్టు మాకు తెలిసింది సార్. మా చుట్టాలు అందరూ పెళ్లి కార్డులు మాత్రం వెళ్ళినప్పుడు ఆ రోజు 8వ తారీఖు మాత్రం ఎక్కువ ఫోన్స్ రావడం, మా ఊడి గురించి ర్యాష్గా మాట్లాడడం, అవతల కూడా ర్యాష్గా మాట్లాడడం ఇలా జరిగిందని సార్. ఆ మరుసటి నాడే ఆదివారం మిస్సింగ్ అయిపోయింది. అంటే ఏమని మాట్లాడారు ఫోన్లో? మనకు తెలియదు సార్, నేను లేను సార్ అక్కడ. మా మాయ గారు మామూలుగా రాసి మాకు దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటారు సార్. మా నాన్నగారు దగ్గర మాట్లాడరు, మనుషులు లేని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత గోళ. ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రవర్తన ఏమైనా మారడం కానీ? ఈ మధ్యకాలంలో అలాంటి ఎవరి మీద అనుమానం ఉందా మీకు? మాకు అనుమానం ఉంది, ఈ ఫోన్ కాల్ మీద ఒకటే అనుమానం సార్. అంటే ఎవరైనా తెలియదు? ఎవరైనా తెలియదు. మన అప్పులు కానీ ఏమైనా ఉన్నాయి? అప్పులు ఏం లేదు సార్. అప్పులు అయితే మినిమం ఒక 6 లక్షలు 5 లక్షలు మినిమం అప్పు. అవన్నీ మాకు మా తమ్ముడు నేను మా నాన్న ముగ్గురికి కష్టపడి కట్టుకుంటున్నాం, చేసుకుంటున్నాం. అప్పులు బెజరేది లేదు, ఏ ఇబ్బంది అయితే. అంటే పోలీసులు ఏమైనా నిర్ధారించారా ఈయన మీ నాన్నగారు అని చెప్పాను లేదని? లేకపోతే మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను సార్. నాకు ఆనవాయితీలు దొరికి, నేను చూసి పెట్టి ఆనవాయితీలు దొరికాయి కాబట్టి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఇది అంటే మామూలు చనిపోయిందా లేకపోతే ఏమైనా మర్డర్ అయినా అనుకుంటా? లేదు సార్, ఇదైతే మర్డర్. ఇది మనిషిది ఒక బండి మీద ఒక అతను తీసుకురావడం, సీసీ కెమెరా కనిపించారు. ఆయన ఎవరు? ఆయన మాకు తెలుసా? మరి జ్యోతిషి చెప్పించుకుంటాం 2 దగ్గర గారు అంటే వెళ్తారు.
మీకు బోయిపాలెం కాపులపడి చుట్టుపక్కల చుట్టాలు ఎవరున్నారా? ఏం లేదు సార్. అంటే సీసీ కెమెరాలో చూసారా మీరు? మీ నాన్న బండి మీద తీసుకురా? చూసాను సార్. చూసాను సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ సెంటర్ నుంచి అది మెయిన్ హైవే ఉంది వైజాగ్ రూట్లో, అలా చెక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మరి ఇక్కడ ఎలా స్కూల్ ఉంది కదా సార్, ఆ స్కూల్లో మళ్ళీ సీసీ కెమెరా చూస్తే అక్కడ పడ్డారు సార్. అక్కడి నుంచి ఇటు వచ్చారు సార్. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ పడలేదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇది 3 రోజు అవుతుంది సార్ జరిగింది. మిస్సింగ్ కేసు ఏమైనా నమోదు చేశారా? మిస్సింగ్ రమేష్ చేశారు ఆంధ్రపురం. ఏమైనా నమోదు చేశారు? ఆదివారం మా నాన్నగారు లైన్కి వచ్చి రావడం మరి మిస్ అయిపోయి ఫోన్ 3 గంటలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. వాళ్ళు దర్యాప్తం చేశారా అనంతపురం పోలీస్ స్టేషన్? అవి చేశారు సార్. చేశారు కానీ ప్రెసిడెంట్ అయితే క్లూ దొరక్క అందుకాగారు. మాకు కూడా ఎత్తుకాం. ఈ 3 రోజుల్లో మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? ఏమైనా లేదు సార్. ఎదుగుతాం అంటున్నారు. సీసీ కెమెరా వాళ్ళు సీసీ కెమెరా ఎత్తుకుతున్నారు. సీసీ కెమెరా చూస్తున్నాం, నంబర్ కూడా కనిపించలేదు, అటు ఇటు చూస్తున్నాం సార్. ఇదే వాళ్ళు పెందుర్తి సార్, బీసీ కాలనీ. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అబాండింగ్ వెహికల్స్ వాహనదారులకు విశాఖ సిటీ సంఘమిత్ర బాగ్జీ అందజేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 152 వాహనాలు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లుగా వెల్లడించారు. రెండో విడత రికవరీలో 116 వాహనాలను బాధితులకు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. వివిధ కారణాలతో ఎంతో కాలంగా సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్ నుంచి విముక్తి కలిగించే విధంగా సరికొత్త విధానాలను అవలంబిస్తున్నామంటూ తెలిపారు. పబ్లిక్ పాలసింగ్ ఫ్రెండ్లీ విభాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా రూపొందించామని, యాప్లో బైక్ ఓనర్స్ వివరాలను తెలుసుకుని బైక్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాగా బాధితుల సైతం వాహనాలు తీసుకునే ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలి, ఈ అంతా కంగ్రాచులేషన్స్ ఓనర్స్ ని ట్రేస్ చేయడానికి ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అబాండన్ వెహికల్ రిఫండ్ మేళా మేము పెట్టబోతున్నాం. మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్లో చాలా వెహికల్స్ అబాండన్గా ఉంటాయి. మన ఊళ్ళో వీధిలో చాలా వెహికల్స్ అబాండన్గా ఉంటాయి. పిఎం పాలెంలో మనం ఒక డంపింగ్ యార్డ్ పెట్టాము, అక్కడ కూడా వెహికల్స్ అబాండన్గా ఉంటాయి. సంవత్సరం తరబడి అలా పెడితే వెహికల్స్ పాడైపోతాయి, పనికిరావు ఆ వెహికల్స్. తర్వాత ఆ స్టేషన్ ప్రిమైసెస్లో అలా వెహికల్ పెడితే మొత్తం పరిశుభ్రత పోతుంది. చాలా సంవత్సరం నుండి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. సో మొట్టమొదటిసారిగా ఒక ఎక్సర్సైజ్ చేసాము. ఫస్ట్ మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అటువంటి వెహికల్స్ గుర్తిస్తే టోటల్ 869 అబాండన్ వెహికల్స్ మనకు దొరికాయి. అందులో కేస్ ప్రాపర్టీ 114 ఉంటే మిగిలిన వెహికల్స్ చూస్తే 272 వెహికల్ ఓనర్స్ ట్రేస్ చేయడం జరిగింది. అందులో కొన్ని కేసులో ఇంకా పిటిషన్స్ ఫైల్ చేయాలి ఆప్షన్ కోసం 38, 2 కేసులో ఆర్డర్ కోర్టు నుండి రాలేదు. 401 కేసులో పిటిషన్ ఫైల్ చేసి తర్వాత ఆర్డర్ సాధించాము. ఇన్ 399 కేసెస్. సో ఈరోజు 143 అంతనా 152 వెహికల్స్ మేము వెహికల్ రిఫండ్ మేళా ద్వారా ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీనికి పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం మేము ప్రొసీడ్యూర్ ఫాలో చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి విడత. రెండో విడత కూడా ఉంటుంది. అందులో మిగిలిన వెహికల్స్ కూడా ఓనర్స్ని ఐడెంటిఫై చేసి రిటర్న్ చేస్తాం. దీనివల్ల మన పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతము పరిశుభ్రంగా మనం ఉంచగలుగుతాం. వెహికల్ పాడ అవనీయకుండా చూడగలుగుతాం. వెహికల్ ఓనర్స్ కూడా సొంత వెహికల్ వాళ్ళకు రిటర్న్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు.
మన పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ ఎంతో నష్టం అయిపోతుంది. వర్షంలో తడిసి ఎండలో అది కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది మొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి 100% అబండెంట్ వెహికల్స్ ఓనర్స్కి రిటర్న్ ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తాం. హిందూ దేవాలయాల పరిరక్షణ, ఆడపిల్లల మాన ప్రాణ పరిరక్షణకు ధైర్య సాహసాలతో పోరాడిన వీరుడు ఛత్రపతి శివాజీ అని ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ఉత్సవ కమిటీ కన్వీనర్ యోగచంద్ర వివేక్ కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతోత్సవాలను శివాజీ పార్క్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేటి యువత ఛత్రపతి శివాజీ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అతి చిన్న వయసులోనే ఖడ్గాని చేపట్టి మాతృమూర్తి ఆశీర్వాదం భవానీమాత కరుణ కటాక్షాలతో అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించిన గనుడు అంటూ పేర్కొన్నారు. దేశంపై భక్తి, ఆడవారిని గౌరవించే లక్షణాలను ఆయన నుంచి నేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రాహుల్ మనం స్ఫూర్తి పొందే విషయాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రతి కాలేజీలోని అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఏం కోరుకుంటారు? ఆ అబ్బాయి పలానా సినిమా హీరోలాగా, అబ్బాయిలు పలానా హీరోయిన్ లాగా మీరు మీ కాలేజీలో ప్రస్తావించుకుంటూ ఉంటారు. కానీ ఇక ముందు మీ కాలేజీలో పలాని ఛత్రపతి శివాజీ లాంటి వాడు ఉన్నాడా, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నారా, పటేల్ గారు ఉన్నారా, ఇలాంటి గొప్ప వాళ్ళు, అలాగే రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వ్యక్తులు మన కాలేజీలో కూడా ఉన్నారా అనేది ముఖ్యంగా మీకు తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ఈరోజు చాలా సింపుల్గా చేసుకుంటున్నాం. తర్వాత వచ్చే ఇదే కార్యక్రమం వచ్చే సంవత్సరం ఇదే సినిమా మన శివాజీ గారి జయంతి ఖచ్చితంగా అన్ని కాలేజీల ద్వారా భారీగా చేసుకోవాలని మీ అందరం సంకల్పం చేసుకుంటే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ ఈ పేరు ఏ పేరు చెప్తే భారతీయుల రోమాలు లేచి నించుంటాయో, ఏ పేరు చెబితే ఇక్కడ స్వాభిమానం అనేది పరవళ్ళు తొక్కుతుందో, ఇక్కడ ఉండేటటువంటి ప్రతి పౌరుడు కూడా చాలా రగరేసుకొని చెప్తారో ఆ పేరు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఈ దేశం కోసం తల్లి భారత మాత రాష్ట్ర శృంఖరాలను పెంపడం కోసం ఆయన జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు అనేటటువంటి ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం. అంటే ఆయన చరిత్ర మొత్తం మనం తెలుసుకోలేకపోవచ్చు, ఇక్కడ చెప్పలేకపోవచ్చు, కానీ ఆయన జీవితంలో కొన్ని ఏవైతే మనం తెలుసుకోరో కొన్ని విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛత్రపతి ఉత్సవం మనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత
దేశానికి ఎంతో మంది మహానుభావులు అందించినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కిందటి సంవత్సరం శోభాయాత్ర 15 సంవత్సరాల తర్వాత ఛత్రపతి శివాజీ శోభాయాత్ర నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించడం జరిగింది. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఏబిటిఎఫ్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం. విద్యా వ్యవస్థ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్. ఆప్కాస్ రద్దు చేస్తే అంతకంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల డిమాండ్. అవార్నింగ్ వాహనాలను బాధితులకు అందజేసిన పోలీస్ కమిషనర్. త్వరిత పరిష్కారం కోసం ముందడుగు వేస్తామన్న డాక్టర్ శంకరప్రత బాగ్చి. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.